క్యాన్సర్ మహమ్మారి ఇవాళ మన పాలిట మృత్యుపాశంగా మారుతుంది. గుండె జబ్బుల తర్వాత మానవాళిని ఎక్కువగా బలి తీసుకుంటున్నది క్యాన్సర్లే అన్నది చేదు. మన దగ్గర హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఎక్కువగా ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. పొగాకు వ్యసనాలు, సరైన నోటి శుభ్రత లేకపోవడం వల్ల మనలో చాలా మందిలో తల, మెడ, గొంతు భాగాల్లో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నోటిలో, గొంతులో, స్వరపేటికలో, ముక్కులో, థైరాయిడ్ గ్రంథిలో, లాలాజల గ్రంథులు, తలభాగంలో వచ్చే క్యాన్సర్లన్నిటినీ కలిపి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లని డాక్టర్లు పిలుస్తూ ఉంటారు. మన దేశంలో ఈ క్యాన్సర్లు రావటానికి పొగ తాగటం, జర్దా నవలటం, గుట్కాలు, పాన్పరాగులు తినటం, మద్యపానం తీసుకోవటం లాంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తూ ఉంటాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కూడా ఈ క్యాన్సర్లను తెచ్చిపెట్టే మరో కారకం. రేడియేషన్ వల్ల కూడా ఈ క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. కొద్ది మందిలో వక్కపొడి నమలటం, విటమిన్ లోపాలు, దంతాలు, చిగుళ్లలో వచ్చే సమస్యల వల్ల కూడా ఈ తల, మెడ క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్లు స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయని సర్వేలు చెబుతున్నాయి. నోటిలో గాయాలు, గొంతులో రక్తస్రావం, ఆహారం మింగేటప్పుడు ఇబ్బందులు, దీర్ఘకాలిక దగ్గులో రక్తం పడటం, మెడపైన ముద్దగా అనిపించడం లాంటివన్నీ ఈ క్యాన్సర్లలో కనిపించే లక్షణాలు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే తల, మెడకు సంక్రమించే క్యాన్సర్లు. అందులో వివిధ రకాల క్యాన్సర్లు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది మొదటిది ఓరల్ క్యావిటీ లేదా నోటి క్యాన్సర్ అంటాం. రెండవది అన్నవాహిక క్యాన్సర్ లేదా ఓరోఫారింజియల్ కార్సినోమా. మూడవది స్వరపీఠిక క్యాన్సర్, లారింజియల్ కార్సినోమా అంటాం. నేజల్ క్యావిటీ మరియు సైనస్లకు వచ్చే క్యాన్సర్స్. ఐదవది సలైవరీ గ్లాండ్స్కు సంక్రమించే క్యాన్సర్లు. మన భారతదేశంలో వచ్చేసరికి మొత్తం క్యాన్సర్లలో 30-35% వరకు ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఇది మగవాళ్ళల్లో ఎక్కువ శాతంగా ఉంటాయి. ప్రతి 33 మందిలో ఒకళ్ళకి వచ్చే రిస్క్ ఉంది. అలాగే ఆడవాళ్ళల్లో 100 మందిలో ఒకళ్ళకి వచ్చే రిస్క్ ఉంది. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు రావడానికి మొదటి కారణం స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్. స్మోకింగ్ అనేది 2 రకాలు ఉండొచ్చు. స్మోక్లెస్ ఆర్ స్మోకింగ్. స్మోక్లెస్ అంటే స్నఫింగ్ కానీ, కైని, గుట్కా, జర్దాపాన్ ఇటువంటివి. రెండవది మద్యపానం. మూడవది షార్ప్ టీత్ ఉన్న లేదంటే ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్, పెట్టుడు పళ్ళు సరిగ్గా లేకపోయినా. నాలుగో కారణం వచ్చేసరికి వైరస్ వల్ల, హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాం. హెచ్పివి వైరస్ వల్ల ఓరోఫారింగ్స్ కార్సినోమా వస్తుంది. అలాగే ఎప్స్టిన్ బార్ వైరస్, ఈబీవి వైరస్ వల్ల నేసోఫారింజియల్ కార్సినోమా అనేది వస్తున్నాయి. ఈ లక్షణాలు అనేవి ఏ భాగానికి అయితే వస్తుందో ఆ భాగానికి తగ్గట్టు లక్షణాలు అనేవి ఉంటాయి. సామాన్యంగా ఓరల్ క్యావిటీలో ఎక్కువ టంగ్ కార్సినోమాస్ అనేవి చూస్తాం. మానని పుండు 3 వారాలైనా సరే మానకుండా ఉంటే, అలాగే ఆ పుండు పెరుగుతూ మంటగా ఉండడం, నొప్పి ఉండడం, బ్లీడింగ్ అవ్వడం, పళ్ళు లూజ్ అవ్వడం, లేదంటే చిగుర్ల నుంచి రక్తం రావడం, తినడానికి ఇబ్బందిగా ఉండటం, ఇవన్నీ ఓరల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. అలాగే ఓరోఫారింగ్స్ అని మాట్లాడుకున్నాం. ఓరోఫారింగ్స్ లేదా అన్నవాహిక క్యాన్సర్, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తినడానికి ఇబ్బందిగా ఉండటం, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, ఫారెన్ బాడీ సెన్సేషన్ అంటే గొంతులో ఏదో చిక్కుకున్నట్టు అనిపించడం. మూడవది లారింజియల్ కార్సినోమా, వాయిస్ చేంజ్ కానీ, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం. నేజల్ క్యాన్సర్ కానీ, నేసోఫారింజియల్ కార్సినోమా వచ్చినప్పుడు ముక్కు నుంచి రక్తం రావడం. ఇలా వచ్చిన భాగానికి బట్టి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. అలాగే కొన్నిసార్లు ఆ భాగం నుంచి నెక్ నోట్స్కి స్ప్రెడ్ అవుతుంది. లోకో రీజనల్ డిసీజ్ అంటాం. అప్పుడు మనకి మెడలో గడ్డల్లాగా, వాపులాగా కనిపిస్తాయి. అదే అడ్వాన్స్ స్టేజెస్లో అయితే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, బరువు తగ్గిపోవటం, లేదంటే ఆకలి తగ్గిపోవటం, ఇటువంటి లక్షణాలు అనేవి మనకి కనిపిస్తాయి. అలాగే స్టేజ్ పెరిగే కొద్ది లక్షణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఏ క్యాన్సర్నైనా తొలి దశలో గుర్తించటం అనేదే ప్రధానమైంది. దాని మీద ఆధారపడే క్యాన్సర్ నయమవుతుందా లేదా అనే విషయం నిర్ధారణ అవుతుంది. ఎండోస్కోపీ, ఎక్స్రే, సిటీ స్కాన్ లాంటి ప్రాథమిక పరీక్షల ద్వారా
స్క్రీనింగ్ చేసి తల మెడ క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించగలిగే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్లలో కణితి తల భాగంలో లేక మెడ భాగంలో ఉందా అనే ప్రాంతాన్ని బట్టి సర్జరీ చేయాలా లేక రేడియేషన్ అవసరమవుతుందా లేదంటే కీమోథెరపీ చేయాలా అనే విషయాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. కొన్నిసార్లు 2-3 చికిత్సల కలయిక కూడా అవసరం పడవచ్చు. క్యాన్సర్ స్టేజిని బట్టి చికిత్సల ఎంపిక, దాని తీవ్రత కూడా ఆధారపడుతుంది. క్యాన్సర్ చికిత్సల సమయంలో కొన్ని దుష్ఫలితాలు కనిపించినప్పటికీ క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవటం వల్ల క్యాన్సర్లు నయమవుతాయి. ఫస్ట్ మీకు అనుమానం ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న డెంటల్ డాక్టర్ లేదంటే హెడ్ అండ్ నెక్ సర్జన్ దగ్గరికి మీరు వెళ్ళాలి. వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఎక్కడైతే అనుమానంగా ఉందో ఆ భాగం నుండి ముఖ పరీక్ష చేస్తారు. ఇవి 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి సూది పరీక్ష, రెండవది ముఖ పరీక్ష. సూది పరీక్ష అంటే మెడలో గడ్డల నుంచి సూది వేసి సెల్స్ని తీస్తాం. ఆ సెల్స్ని మైక్రోస్కోప్ కింద చూస్తే క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం. రెండవది ముఖ పరీక్ష. నాలుక మీద కానీ నోట్లో ఎక్కడైనా గడ్డలాగా ఉంటే దాని నుంచి ముఖ పరీక్ష చేస్తాం. అలాగే నోటి వెనకాల భాగంలో ఉంటే కనుక ఎండోస్కోపీ ద్వారా ముఖ పరీక్ష చేస్తాం. ఈ పరీక్ష చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదో నిర్ధారిస్తాం. అలాగే ఎంతవరకు స్ప్రెడ్ అయింది అని చూసుకోవడానికి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకుంటాం. అదే అడ్వాన్స్డ్ డిసీజెస్లో పెట్ సిటీ స్కాన్, హోల్ బాడీ స్కానింగ్ అంటాం, అది చేస్తాం. ఎందుకంటే జబ్బు అక్కడే ఉందా లేదా వేరే ప్రాంతాలకు ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అన్నది చూసుకోవడానికి ఈ పెట్ స్కాన్ అనేది చేస్తాం. మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి మొత్తం 3 ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ. స్టేజ్ని బట్టి, సైట్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం. జనరల్గా ఓరల్ క్యావిటీ కార్సినోమాస్కి సర్జరీ చేస్తాం. అలాగే ఓరోఫారింగ్స్ కానీ హైపోఫారింగ్స్ కానీ ఫస్ట్ మనం చేసేది రేడియేషన్, సర్జరీ చేయం. ఎందుకంటే ఆర్గాన్ ప్రిజర్వేషన్ కోసం. సో పూర్తిగా వాయిస్ బాక్స్ ఇవన్నీ తీసేయడం కష్టమవుతుంది కాబట్టి వీటిలో రేడియేషన్ చేస్తాం. సర్జరీ అయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఎడ్జువెంట్ ట్రీట్మెంట్ చేస్తాం. ఎడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ అయిపోయాక రేడియేషన్ ఇస్తాం. స్టేజ్ని బట్టి జనరల్గా 3rd, 4th స్టేజ్లో, అలాగే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఎడ్జువెంట్ రేడియేషన్ అనేది ఇస్తాం. రేడియేషన్ అనేది కరెంట్ ట్రీట్మెంట్ అని అపోహ ఉంటుంది, కానీ అదొక ఎక్స్రే ట్రీట్మెంట్. హై ఎనర్జీ ఎక్స్రేస్ యూజ్ చేసి క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తాం. దీంట్లో అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి. ఐఎంఆర్టీ, వీమాట్, ఐజీఆర్టీ. ఈ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోకస్డ్ ఏరియాకి ఎక్కువ డోస్ ఇస్తూ పక్కనున్న నార్మల్ టిష్యూకి తక్కువ డోస్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. అలాగే క్యూర్ రేట్స్ అనేవి పెరుగుతాయి. రేడియేషన్తో పాటు కొన్నిసార్లు కీమోథెరపీ ఇస్తాం. కీమోథెరపీ అనేది వారానికి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. సర్వైవల్ రేట్స్ అనేవి లేదా క్యూర్ రేట్స్ అనేవి స్టేజ్ని బట్టి ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో 5 year సర్వైవల్ రేట్ వచ్చేసరికి 80% ఉంటుంది. అలాగే 3rd స్టేజ్లో 40 to 60% ఉంటుంది. 4th స్టేజ్లో less than 20% ఉంటుంది. నోట్లో మానని పుళ్ళు, గొంతు బొంగురు పోవటం, వీడని దగ్గు, మెడపై కనిపించే గడ్డలు, ఇవన్నీ కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో కనిపించే ప్రాథమిక లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని కలిసి సరైన పరీక్షలు చేయించుకొని అవి క్యాన్సర్లో కాదో నిర్ధారించుకోవటం అవసరం. ఎందుకంటే ఈ క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. పైగా క్యాన్సర్లు కూడా నయం కావటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులను వాడకపోవటం, మద్యం తాగకపోవటం అన్నవి ఈ క్యాన్సర్లను రాకుండా చేస్తాయి.